143వ అధ్యాయం. కీర్తనలు 143వ అధ్యాయం. ఎనిమిది, 9, 10 వచనాలు కలిసి చదువుకుందాం. కీర్తన 143వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. నీ యందు నేను నమ్మిక ఉంచుకున్నాను, నీ వైపు నా మనస్సును ఎత్తుకొచ్చున్నాను. నేను నడవలసిన మార్గం నా శత్రువుల చేతిలో నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించాను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, నిత్యుడగు దేవ, సమాధానకర్త ఒక అధిపతి, నిన్ను స్తుతించి మహిమపరుచుకుంటున్నాను. నేటి దినంలో ఆదియు అంతమైన దేవుడు, అల్పయు ఒమేగయున్న దేవుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏకరీతున్న ప్రభువును స్మరణకు తెచ్చుకొని నిన్ను ఘనపరుచుండగా, సాగరపడి నీ సన్నిధిలో ఆరాధిస్తూ ఉండగా, అపాత్రులము అయోగ్యమైన మమ్ములను జ్ఞాపకం చేసుకొని ఇలాగున నేటి పునరుద్ధాన దినంలో నీ బల చుట్టూ సమకూర్చినందుకు ఆచరించుకుంటున్నాను. రాగలిగిన ప్రియులను బట్టి స్తుతిస్తున్నాను. ఎవరు దినమందు అనారోగ్య పరిస్థితులను బట్టి మానుకున్నారు, దయతో వారిని క్షమించండి. మరుగుదరడు వారికి దయచేయండి. పెట్టుకుని సన్నిధి మాతో ఉంచండి. ఏ మనుషులు దేవాని దాసుడు, అయోగ్యుడు, నిష్ప్రయోజకుడు, మంచి కొంచెం కూడా నివసించని శరీరం కలిగిన వాడు దయతో ఈ రక్త ప్రోక్షణ తీసుకొస్తున్నాను. కడగండి, శుద్ధీకరించండి. యజమాని యొక్క చేతిలో అర్హమైన పనిముట్టుగా ఉన్నట్లు ఈ దేవుని జ్ఞాపకం చేసుకోండి. సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు నాతో మాతో మాట్లాడండి. ఘనతమైన మా ప్రభువాన్ని ఆరోపించుకోండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ కోరస్ పాడుకుందాం. ఓ శ్రేష్టం గంధములో ఎచ్చట చూచిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. మనం చదివిన లేఖన భాగములలో 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. దయగల నీ ఆత్మ సంభూమి గల ప్రదేశం నందు నన్ను నడిపించును కాక. ఇది కీర్తనాకారుని యొక్క ప్రార్థన అయ్యున్నది. మనము కూడా అనుదిన జీవితంలో ప్రార్థన చేయవారిగా ఉంటాం. మన ప్రార్థనలో అంశం ఏమేమిటది? నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, మా రాకపోకల్లో తోడేండుము. ఇవి ప్రధానంగా ఉంటుందేమో మన జీవితంలో. ఇక్కడ దేవుని దాసుడు ప్రార్థన ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆయన సామాన్యుడు కాదు, ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, రాజ్యాధికారం కలిగిన వ్యక్తి, రాజులలో ఆనాడున్న రాజుల్లోనే ఉన్నతమైన వ్యక్తిగా వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన ఇట్టి సామాన్యమైన దీన ప్రార్థన చేస్తున్నాడు.
నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు. ప్రతి వారు కూడా చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఏమాత్రము మనం రాజీ పట్టడానికి ఇష్టపడం. మాట దగ్గర ఉదాహరణకు వంటగదిలో నుంచి డైనింగ్ టేబుల్ మీదకి వస్తువులు వస్తాయి, పాత్రలు, వండిన పాత్రలు వస్తాయి. భోజనం దగ్గర అన్నాం అనుకోండి, అంటే సంథింగ్ ఈజ్ డిఫెక్టివ్, షార్టేజ్, కొంచెం రుచి లేదు అని, ఉప్పు లేదు అనే సందర్భం కనుక వచ్చింది అనుకోండి, దానిని ఒప్పుకోవడం కూడా ఇష్టపడమా, నిజమా అని దిద్దుకోవడం కూడా ప్రయత్నం చేయవు. అలాంటి ఇష్టాలు అని నేను చేస్తే తిరగలేదు కదా, అయ్యో అక్కడ ఏమాత్రం తగ్గించుకున్నట్టు కనపడమా. ఇక్కడైతే దైవజనుడు నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పుము. దేవుని ఇష్టము చొప్పున జీవించడానికి అతను ఇష్టపడుతున్నాడు. దేవుని ఆలోచన చొప్పున నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈనాటి తరములో పిల్లలు, యవనస్తులు కోరిక వింతగా ఉంటుంది. ఒక సెల్ ఫోన్ కలిగి ఉండాలి. ఆ సెల్ ఫోన్లో స్వేచ్ఛానుసారంగా, ఇష్టానుసారంగా జీవితం గడపాలి. పెద్దవాడికేమో ఆన్లైన్ క్లాసులే నచ్చుతాయి, ఆన్లైన్ మెసేజ్లే నచ్చుతాయి. అలవాటు పడిపోయారు ఫోన్ ద్వారా. మందిరంలో కూడికల కంటే ఆన్లైన్లో వచ్చేవి బాగా ఇష్టం విధానాలు. అంటే ఏదో ఒక తలంపు మేరకు మనుషుడు ఇటు అటు లాగివేయబడుతున్నాడు. ఇక్కడైతే 8వ వచనంలో నీ వైపు నా మనసు నేను ఎత్తుకొచ్చున్నాను, నేను నడవలసిన మార్గము. సామాన్యుడు కాదు, ఇప్పటికే ఉన్నత స్థాయిలో చేరుకున్నాడు. Still he wants to learn from the Lord. ఇంకా నువ్వు ఏదో నేర్చుకోవాలి. నేను నడవలసిన మార్గం నాకు. వయసును బట్టి అంటావు నాకు అన్నీ తెలిసాను, నీ చదువును బట్టి అనుకుంటావు నీకు అన్నీ తెలిసాను. కానీ నీవు నేను మనం ఏం చేయాలంటే నేర్చుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఇష్టాన్ని తెలుసుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆయన చిత్తము గ్రహించే వ్యక్తులుగా మనం ఉండాలి. అనగా ఆయన యొక్క గుణగణాలు మన బ్రతుకులో కనపడాలి. దాని గురించి బైబిల్లో యోగ్యులైన, శ్రేష్ఠులైన దేవుడి పిల్లల గురించి, దైవజనుల గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. మోషే గురించి నా ఇల్లంతట్లోనూ నమ్మకమైన వ్యక్తి, భూమి మీద ఉన్న వారందరిలో కలిపిక్కిరి. దావీదు గురించి, కీర్తనాకారుడైన దావీదు గురించి, ఇతడు నా హృదయాను ఎందుచేత తెలుసా, తన ఇష్టానికి తావులేదు, తన ఇష్టానికి తావులేదు. దేవునికి తను తాను అప్పగించుకోవటం, ఉదయమందు, మధ్యాహ్నమందు, సాయంకాలమందు దేవునికి అప్పగించుకోవటం ఒకటి నేర్చుకున్నాడు. ఆయనతో సహవాసం చేస్తున్నాడు. తనకి ఆ కాలంలో బహుభార్యతో ఉంది. అనేక మంది పిల్లలు, భార్యలు,
దానికి బీచ్ అనేక మంది సంతతి ఉన్నా అవన్నీ సమస్యలుగానే ఉంటాయి. మనం ఒకరిద్దరితోనే ఎంతో గలాట కలిగి ఉంటాం, ఇబ్బందులు కలిగి ఉంటాం, ఇరుకు కలిగి ఉంటాం. వీటన్నిటికీ మించి రాజ్యభారం ఉన్నది ఆయనకి. ఆయనను దేవుని సన్నిధికి బహు సమీపంగా వెళుతున్నాడు. వేకువ జామునని అంటున్నాడు. వేకువ జామునని ఏ టైంలో ఆయన విశ్రాంతికి వెళ్తాడో తెలియదు, కానీ వేకువని మొదటి జాము అంటాడు, రెండో జాము అంటాడు, నాలుగో జాము అంటాడు. ఆయన అంటే ఆయనతో సహవాసం వరకు బహుగా ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఆయనతో సహవాసం అంటే ఆ సహవాసము ఒక వ్యక్తిని ఆయన యొక్క గుణగణాల్లోకి మారుస్తారు. లేవీకి రాసినప్పుడు లేవీ కాండము 19వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. లేవీ కాండము 19వ అధ్యాయం 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, నేను పరిశుద్ధులను కనుక. ఎలా సాధ్యమది? ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? యు ఆర్ హోలీ, ఐఎమ్ ఆల్సో హోలీ. ఎప్పుడు వచ్చింది ఈ స్థితి మనకి? ఈ అనుభవం ఎప్పుడు వచ్చిందంటే మనకి? ఇది కలిగి ఉన్నావా మనం? లూకా సువార్తలో 7వ అధ్యాయంలో ఒక సన్నివేశం చూస్తాం మనం. లూకా సువార్త 7వ అధ్యాయంలో 48వ వచనం. నీ పాపములు క్షేమపడి ఉన్నవి. 50వ వచనం. నీ విశ్వాసం నేను రక్షించాను, సమాధానము గలదానవై. ఎలాగునా ఈమె పాపం నుంచి వెలుపలికి వచ్చిందని? ఒక మనుషుడు నిలువెల్లా దోషపూరితంగా ఉంటాడు కదా. అరికాలు మొదలు నన్నెత్తి వరకు మనం మంచి కొంచెం లేదు కదా. ఒక మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా అలా కనబడగలడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. లేఖనాలు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. హౌ క్యాన్ వీ బీ హోలీ? ఎలాగైనా దేవుని ఎదుట ఒకడు నీతిమంతుడు కాదు, లేక పరిశుద్ధుడిగా మారగలడు. ఇక్కడ ఈ స్త్రీ సామాన్యమైనది. ఆ ఊరు వారు, ఆ ఇంటి వారు, ఇక్కడ ఏ ఇంటికడైతే ఆమె ఉందో ఆమె పేరేమో కానీ అమ్మా నాన్న పెట్టిన పేరు ఆమెను వాళ్ళంతా ఏమన్నారో తెలుసా? పాపాత్మురాలని. అక్కడ ఇంకొక వ్యక్తిని చూస్తాం, మరొక వ్యక్తిని ఇక్కడే లూకా సువార్తలని. పాపి అయినా అంటే పేరుకు బిరుదిచ్చారు ఈ వ్యక్తికి. పేరు ఉంది కానీ చక్కగా ఎవరు పిలవడానికి ఇష్టపడారు. ఇతని గురించి నాకు తెలియదా? ఎవరితను? అదండి. ఆ పేరుతో పేరుతో పిలవడానికి ఇష్టపడలేదు. ఈజ్ ఎ సిన్నర్ అంటే వ్రేలు పెట్టి ఈ జక్కేది చూపిస్తున్నారు. అంటే వాళ్ళ వైపు కూడా కొన్ని వ్రేలు చూపిస్తున్నాయనే సత్యం వాళ్ళు మర్చిపోయారు. అయమాల్సి సిన్నర్ అనే సత్యాన్ని మర్చిపోతామా? నేను పాపంలో పుట్టిన వాడను, నా తల్లి నన్ను పాపంలోని. We never remember this truth. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్త్రీ ఆయన చూడాలని ఆశపడింది, ఆరాధించాలని ఆశపడింది. తన బ్రతుకులో వెక్స్ అయిపోయింది. ఇకను జీవించడం వ్యర్థం అనుకుందేమో. విలువైన వెలగలిగిన అత్తరు సీస తీసుకొచ్చింది. ఆ గుడిని పగలగొట్టి ఆయన పాదాలు పూస్తుంది. 45వ వచనంలో 44 అనుకుంటా. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు లేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి నా తల వెంట్రుకలతో. ఇది ఒక వ్యక్తి యొక్క టర్నింగ్ పాయింట్ ఏంటంటే జీవితంలో ఈ అనుభవం కావాలి. ఓ ప్రియుడ,
ప్రియ సహోదరి, మన జీవితాల్లో దేవుణ్ణి కలిగి ఉన్నామనే దాని గుర్తు ఏమిటంటే, ఆయన పిల్లలమయ్యామనే దానికి ల్యాండ్ మార్క్ ఏంటంటే, ఆయనే సిన్నర్, నేను పాపి. ఈ లోకంలో దేవుడు అనబడేవాడు అంతా పడి సత్యాన్ని దగ్గర మర్చిపోతున్నారు. వాడు సత్యం తెలియదు, వాడు సత్యమే తెలియదు. వాడికి సత్య దూరంగా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ఆరాధనలన్నీ సత్య దూరంగా ఉంటాయి, లోకంలో ఉన్నాయి. నేనే మార్గం సత్యము జీవన, సత్యమునకు సమీపంగా ఏ మనుషుడు రాలేదు. ఇక్కడ సత్యము ఎరిగిన స్త్రీ పూర్తిగా ఖాళీ చేసుకుంది, పశ్చాత్తాపంతో ఉంది. 45 వచ్చిన నీ పాపములు క్షమించబడినవి, నిన్ను నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం కాదు. 3 అంతాలను వేస్తాడు దేవుడు తన దగ్గరకు వచ్చిన వారికి. ఈమె ఇప్పుడు నేను ఏమి పిలవాలి తెలుసా? మనం వాళ్ళు ఒకనాడు ఆ గ్రామస్తులు ఆ ప్రజలు ఇలా పిలిచారు, కానీ ఇప్పుడు దేవుడు ఏమి పిలుస్తున్నాడంటే, ఈమె పరిశుద్ధమైనది, పవిత్రమైనది. అదే మొదటి వర్తమానంలో భాగం. మనకి ఆ యోహాను సువార్త యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో మన పాపం మనము చాలు, అదంతా అనుభవం మనకు ఉండి ఉంటుంది. అప్పుడు మనం పవిత్రులు అవుతాం. అది సింపుల్. ఇట్ ఈస్ పుష్కర స్నానాలు అక్కర్లేదు, నదీ స్నానాలు అక్కర్లేదు, ఏమి కర్మకాండ ద్వారా క్రియల ద్వారా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీ విశ్వాసం నిన్ను మానవుల నుండి చెవులోనికి, చీకటిలోని వెలుగులోనికి. ఇప్పుడు మనము లేవి కాండంలో 19వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన రీతిగా, నేను పరిశుద్ధులను మీరును. ఈ అనుభవం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది ఆయన చిత్తంలో భాగమండి. దావీదు అంటున్నాడు, నీ చిత్తానుసారంగా నా బ్రతుకు నా ప్రవర్తించుట మార్గం. అంతకుముందు మార్గం అని కూడా అన్నాడు ఆయన అక్కడ. అవునా? కాబట్టి 43లో నేను నడవలసిన ఆయన మార్గము, ఆయన ప్రవర్తన ఏ మార్గంలో ఉంది? ఈ ప్రార్థన చేసే వ్యక్తి ఈజ్ నాట్ ఇన్ ద ట్రూత్, దేవుని మార్గంలో లేడు. ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నీ మార్గంలో నన్ను, నేను నడవలసిన మార్గం నాకు. అందుకే ఇంకా డీటెయిల్గా ఇక్కడ మనకి 10వ వచనంలో నీ చిత్తానుసారంగా జీవించటం, నీ చిత్తానుసారంగా జీవించడం నాకు నేర్పించు ప్రభువా అనగా, నీవు పరిశుద్ధుడు కదా, నేను. అది మొదటి అనుభవం. ఆయన చిత్తంలో ఉన్న భాగం. క్రీడా ప్రియ సహోదరి, వాళ్ళలో పాలు పొందపురము. మనం ఎలా ఎగ్జామ్ చేసుకోవాలా? ఈ లేఖనాలు వెలుగులో ఏమై బోలి, నేను ఆయన వల్ల ఉన్నానా? ఆయన చిత్తంలోనే ఉన్నానా? కొందరిని అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యం కాదు కదా, ఇక్కడే ఆయన పిల్లలుగా అంగీకరించాడు. మనం వేషం చేసుకోవచ్చు, మాస్క్ పెట్టుకున్నాం, అదొక టైపు మన జీవిత లైఫ్ స్టైల్లో ఒకటి ఇప్పుడు ప్రస్తుతం. అలాగే లైఫ్ స్టైల్లో భాగం ఏంటంటే, క్రిస్టియన్కి, విశ్వాసికి బైబిల్ ఉంటుంది, పాటల పుస్తకం ఉంటుంది, ఆరాధన ఉంటుంది. కొంతమంది భవిష్యత్తు కూర్చుని వారు ఆరాధన చేయలేకపోతున్నారు. ఆరాధన చేసినా కానీ ఒకవేళ అది అంతగా గ్రహింపు లేకుండానే చేస్తున్నారు. అయితే దేవుని యొక్క చిత్తం ఏమిటంటే, ఆయనకు సమీపంగా ఎప్పుడు వెళ్తామంటే, ఆయన గుణగణాల్లో ఒకటైన ఈ పరిశుద్ధత అనేది మనం కలిగి ఉన్నప్పుడు ఆయన చిత్తంలో నిలిచిన వారం అవుతాం. ఆయనతో సహవాసములో ధైర్యంగా ఉంటాం. మనం ఆయన సన్నిధికి వెళ్ళటానికి ధైర్యం చేయదు.
ఒకనాడు ఆ దైవజనుడు యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను ఎలాగా, అయ్యో అయ్యో నేను దౌర్భాగ్యుడను. ఈ గ్రహింపులకు ఎప్పుడు వస్తామో తెలుసా? దేవునికి సమీపంగా ఆ దేవుని మాట ఉచ్చరించినప్పుడే వస్తుంది అన్నమాట. నీవు నేను మనమందరం కూడా బై బర్త్, బై అవర్ లైఫ్ స్టైల్, మన జీవన విధానం ద్వారా మనం దేవునికి దూరస్తులుగా ఉన్నప్పటికీ దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రియకుమారుడు ద్వారా ఒకనాడు ఆ స్త్రీని ఎలాగో సమీపంగా తీసుకొచ్చాడు. అలాంటి దృష్టాంతాలు అనేకమైన ఉన్నాయి. లోకాసు వార్త 7వ వచనం. మనల్ని కూడా మరొక దినాలు ఆయా కాలాల్లో మనం క్షమించి ఆయన గుణములను మొదలైన పరిశుద్ధత లేక పవిత్రతలోనికి నడిపించిన దేవునికి రుణస్థులు మనం. ఆ గ్రహింపుతో మనం వారు ఆయన సహవాసానికి పిలిచిన వారికి ఇచ్చిన ఆధిక్యత అది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఏముందండి? కానీ అనే దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు యొక్క సహవాసానికి నమ్మదగిన వాడు. ఎమ్మెల్యేతో సహవాసం చేయలేని, బొకే పట్టుకెళ్ళాలి, అక్కడికి కొంత గిఫ్ట్ పట్టుకెళ్ళాలి. ఈ పట్టణంలో అయ్యా, ఈ పట్టణంలో ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఒక బిడ్డని నాకు ఇవ్వండి, కొంచెం హెల్ప్ చేస్తాను, కొంచెం దేవుడి మీద. అమ్మ చివరి గది ఉంది చూడండి, వెళ్ళండి అక్కడ కూర్చోండి, కూర్చోండి, ఫ్యాన్ కూడా తీసుకోండి. ఒక ఎమ్మెల్యేతో సహవాసం కావాలి, చేయగలమా? ఈ పట్టణంలోకి కొంతమంది ఆఫీసర్స్ వస్తారు, ఉన్నతులు వాళ్ళు మొదటిగా దర్శనం చేసుకోవాలి. దేవుని దర్శనం ఏమో కానీ మొదటిగా has to see the ఆ పెద్ద మనిషిని, ఆ జెంట్మెన్ ఏదో ఆయన అనుమతిస్తాడా? ఒక అధికారి, నిజమైన అధికారులు అనాధికారి అంటారు వాళ్ళు, ఎమ్మెల్యేలు అనధికారులు అంటారు వాళ్ళు. దే ఆర్ నాట్ ఆఫీషియల్స్. చూడాలంటేనే అనుమతి కావాలి. సహవాసం అంటే కలిసి నిత్యం హలో హలో అంత పేరుకేం కాదు. ప్రియ సహోదరి, మనం ఆయనతో సహవాసాన్ని పిలిచినాడు, అవునా? మౌనిక సహవాసాన్ని పిలిచినది. హౌ ఫెయిత్ఫుల్లీ హి ఈజ్, అవర్ లార్డ్ ఈజ్. ఎంత నమ్మకమైన దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు అండి. ఈ సహవాసాన్ని కొంతమంది పాటు చేసుకుంటారు, క్షణికమైన వాటిని బట్టి, పూట కూటి కొరకు. దేవాతి దేవునికి ఒక అలవాటు ఉంది. ఆకాశం ఉంది, సింహాసనం కలిగిన ఆయన అనుదినము తన పిల్లలైన ఆదాము హవ్వలను చూడటానికి వచ్చేవాడు. సంధ్యావేళ ప్రతిరోజు కూడా వేడెదురు చూసేవారు. ఆయన ఆకాశం నుండి భూమి మీద దిగి వచ్చేవాడు. వీడు దేవాతి దేవుడు వస్తున్నాడు అనగానే పిల్లలు ఎదురు చూసేవారు అన్నమాట. డాడీ వస్తున్నారు. పరుగున ఆ వనములు ఎదురు అన్న అంత దూరం పరిగెత్తుకెళ్ళేవారు ఆయన స్వాగతం పలకటానికి. ఒకనొక రోజు వచ్చింది, సహవాసం కోల్పోయారు ఆయనతో. ఎవరితో? ఎవరు? ఆదాము. బికాస్ ఆఫ్ సిన్. అంతవరకు కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలేమో నేను అనుకుంటున్నాను. ఇలాగ ఆదాము హవ్వల చక్కని పరిశుద్ధతలు, దేవుడు పరిశుద్ధులు, ఆదాము హవ్వలు కూడా పరిశుద్ధులే, మహిమ గల జీవితాలు. మరి కానీ ఒకరోజు వచ్చింది, దేవునికి అవిధేయులు, అతిక్రమించారు, సహవాసాన్ని కోల్పోయినారు. బహుశా ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా క్షణికమైన వాటిని బట్టి దేవుని స్వరాన్ని బదులు లోకంలో ఉన్న దుష్టుల యొక్క స్వరాన్ని వింటూ దూరమైన వాడు, విశ్వాస అయ్యుండి కూడా దేవుని దూరమై ఉండింటే దేవుతో ప్రభు ఆయన క్షమించని చెప్తాం. తిరిగి ఆయన సహవాసం అనుగ్రహిస్తాం. ఆయన సహవాసం మొదటి భాగ్యం, ఆయన చిత్తము. ఇక్కడ లేఖనాల్లో
నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు. వి హావ్ టు లెర్న్. మనం నేర్చుకోవాలి ఇది. ఎవ్రీడే, ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవాలా. ఆయన చిత్తం ఏంటంటే అనుదినం మన జీవితానికి చిత్తం చెప్పండి మీరు అని నేను చెప్తే బాగుంటుంది. 2 1 వే కాదు, 2 వే ట్రాఫిక్లో వెళదాం. ఆయన అనుదినం మన జీవితంలో ఆయన చిత్తం ఏంటి? ఆయన ముఖ దర్శనం చేయాలి. అనుదినం ఆయన ముఖ దర్శనం అంటే 1 లేఖనాలు, అవునా, వాక్యం విన్నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. 2 ప్రార్థన. 3 2 అయిన తర్వాత సహవాసం, కొంతసేపు అక్కడ ధ్యానము చేయటం. ఇంకా అనేకమైన ఇలా ఆయన ఆరాధించడం, ఆయన చిత్తం. కుటుంబంగా ఆరాధించడం, వ్యక్తిగతంగా ఆరాధించడం, సంఘంగా ఆరాధించడం. చిత్తంలో నిలిచి ఉంటున్నాం. మన ప్రయారిటీ టైం టేబుల్ ఉంటుంది. మనకి వంటగదిలో ఉన్న తల్లులకు, సహోదరులకు టైం టేబుల్ ఉంటుంది. రేపటి వరకు, వారం రోజుల వరకు ఉండవచ్చు, ఎలా గడుపుకోవాలి అనేది. ఎస్పెషల్లీ రేపటి గురించి ఆలోచన కలిగి ఉంటారు. నేను వెలుపలికి వెళ్ళి ఏదో చిన్న పొలంలో పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దాని వరకు ఆలోచన కలిగి ఉంటాను. మరి దేవుని సన్నిధికి అంటే ఆలోచన ఉందా మనకి? కొంత సమయం ఉదయకాలం సాధ్యపడదు, సాయంకాలం వీడా ఆయన చిత్తంలో మనం ఉంటున్నామా? ఇక్కడ అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, నేను చిత్తానుసారంగా నడుచుకున్నాకు. కాబట్టి ఆయన సహవాసం ద్వారా మనం ఆయన చిత్తంలో పరిశుద్ధులుగా మారగాలి. ఆయన సహవాసం ద్వారా, సహవాసంలో భాగమైన ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన మనం గొప్ప శక్తివంతులుగా చేస్తారు. ప్రార్థన జీవితం మనల్ని లోకంలో నుండి కాపాడుతుంది. లోకమును జయించిన విజయము ఆ విశ్వాసం. తదుపరి బ్రాకెట్ ఏముంది? ప్రార్థన ఉంది. విశ్వాసం ఒకటి చాలదు. సహవాసంలో భాగము పరిశుద్ధత, సహవాసంలో భాగము ప్రార్థన. ప్రభు సన్నిధిలో ప్రార్థన శక్తివంతుడైన వ్యక్తిగా చేస్తుంది. లోకాన్ని జయించడానికి, పాపంపై జయము, అనేక సమస్యలపై జయము ప్రార్థన. రెండవది ఆయన చిత్తంలో ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. అంతే. మూడవదిగా కీర్తనలు 40వ అధ్యాయం ఆయన చిత్తానుసారంగా జీవించడం అంటే చెప్తున్నారు. 2 చూస్తాం మనం. 1 పరిశుద్ధత, 2 ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. మూడవది 40వ అధ్యాయం. చూడండి. నా పెదవులు మూసుకున్నాక మహా సమాజంలో నీతి సువార్త నేను ప్రకటించున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఓర్కొనలేదు. నీ సత్యంలో నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. ఇది చూడండి, ఈ విషయం ఆయన చిత్తంలో ఉన్న వ్యక్తులు అయితే, మనము ఆయన చిత్తానుసారంగా నడిచే వ్యక్తులు అయితే మొదటిగా మన ఇంటి వారికి చూపించాలి. ఒక భర్త మందిరానికి చక్కగా విధేయుడిగా ఉంటున్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు, రాగలుగుతున్నాడు. తన ధర్మం ఏంటంటే మొట్టమొదటిగా తన భార్యను, 2 తన పిల్లలను, అనగా కుటుంబానికి దేవుని చూపించాలి. మనం 2 పద్ధతుల లోకంలో ఉన్నాయి. 1 నయాలు, 2వది వద్దులేండి, బయట పెట్టి వద్దులేండి, కర్ర ఇంకోటి తీసుకుని భార్య పిల్లలంతకాలం తీసుకొస్తామని మనం భయపెట్టి. లేఖనంలో ఏం రాయబడిందంటే, పౌలు పేతురు ఏమంటాడంటే, భయముతో కూడిన మీ ప్రవర్తన ద్వారా, దేవుని భయభక్తులతో కూడిన ప్రవర్తన ద్వారా, వాక్యం లేకుండానే నీ భర్తను నీవు దేవుని వద్దకు, నీ లేఖనం చెప్పేసచ్చు, నీ భార్యను నీ దేవుని వద్దకు. ఎంతమంది లేరు జనాలు? 80
ప్రార్థనకి వెళ్ళు ఆరాధనకి వెళ్ళు. ఇంటి వారే సహకరించని స్థితి. భార్య, భర్త, పిల్లలు సంపాదించేవాడు ఉన్నారండి, తన కుటుంబాన్ని సంపాదించుకునే వారు ఉన్నారు. మీరు ఏం చేస్తారు, మీరు ఎవరిని ఆరాధిస్తారో నాకు తెలియదు, కానీ నేనున్న ఇంటి వారు యెహోవాని ఆరాధిస్తాను. నేను అలాంటి వాడు గొప్పగా దృష్టాంతం. ఇక్కడ భక్తుడు కూడా ఒక ఇంటి వారిని సంపాదించడం కాదు, దేవుని దాసుడు. ఇక్కడ 40వ అధ్యాయంలో నా పెదవులు మూసుకొనక మహాసముద్రం నీతి సువార్తను నేను ప్రకటిస్తున్నాను. నేను ఇంటిని యెహోవా నీకే తెలుసున్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేను. నీ సత్యమును నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను సత్యము మహాసమాజంలో. కాబట్టి మూడవ విషయం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తున్నామంటే మొదటిది పరిశుద్ధత. ఆయనకి ఇష్టం. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టం లేకుంటే అసాధ్యం. అవునా? విశ్వాసం సరే, విశ్వాసం ఒకటే కాదు, పరిశుద్ధత కూడా లేకుండా. క్రియలు లేని విశ్వాసం ఎందుకు? కాబట్టి ఇక్కడ కూడా పరిశుద్ధత తర్వాత రెండవది ప్రార్థన, మూడవది ఇక్కడ దేవుని గురించి ఇతరులకు చూపించాలి. ఇది దేవుని చిత్తంలో మనం ఉన్నాడు. లేదు నీవు క్రియలు లేని వ్యక్తిగా ఉన్నావు, ఈ సువార్త పని నీ ఇంటి వారికి. సువార్త అనేది చెప్పాను కదా, కేవలం వాక్యం ద్వారా కాదు. అవునా? మీ బైబిల్తో కూడిన ఆఫీసులో కావచ్చు, ఇతర స్థలాల్లో కావచ్చు, మన ప్రయత్నం చేయాలి. ఇలాగ మనం ప్రయత్నం చేయబోతున్నాం. మరొక కాలం ఏంటంటే ఇక్కడ చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి. శద్రకును మేషాకును అబేద్నెగోను రాజుతో ఇలా చెప్పి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడుం గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకోను. చూడండి, దేవుని పిల్లలమైన మనము ఆయన వరకు అన్ని వేళలా నిలిచి ఉండాలా. పారిపోయే వారిగా కాదు, వెను చూపించే వారిగా కాదు. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు అంటే ఆయన నీ మార్గంలో నడుచుట నాకు నేర్పించేయ, నీ కొరకే జీవించడం నాకు నేర్పించేయ. నేను ఖాళీ చేసుకుంటాను, ప్రతిష్ఠించుకున్నాను ప్రభా. నేను మరణం వరకు నమ్మకం కూడా ఆశపడుతున్నాను. కొంతమంది ఈ దినాల్లో ఎలా ఉన్నాయంటే, ఆ ఫోన్ పట్టుకుంటాను నేను. ఫోన్లో ఒక ఆయన మెసేజ్ చెప్తూ ఉంటాడమ్మా. ఆయన మెసేజ్ చెప్పే వ్యక్తి ఏమంటాడంటే, అమ్మా నీకు ఎక్కడ నొప్పి ఉంది, నా మీద కామెంట్ నెత్తిలో చేయట్టుకో, బట్టలో చేయట్టుకో, గుడి మీద చేయట్టుకో. ఈ వీటికి ఆకర్షితులు అయిపోతున్నారు ఇప్పుడు ఆన్లైన్లో. అది తప్ప మిగిలిన సత్యములకు సమీపంగా వెళ్ళట్లేదు కొందరు. అయితే దేవుని పిల్లలమైన మనము ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన వరకు నేనున్నాను ప్రభా. అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కదా అది. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి 35వ వచనం. రోమా 8:35. క్రీస్తు ప్రేమ నుండి ఏదైనా ఎడబాపున చాలండి. రండి, మనం ఇక్కడ ఆల్రెడీ దానియేలు దగ్గర ఉన్నాం. అలాగే ఒకనాడు పౌలు భాగం కాదు, కరువు కాదు, హింస కాదు, పరిస్థితి అతిథి మరి ఏదైనా ఎడబాపని రూఢిగా చెప్తున్నాను అంటాడు ఆయన. ఇక్కడ వీడారా దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో వీరు రాజ్యంలో ఉన్నతులుగా మంచి ఉద్యోగస్తులు అయిపోయారు. వీడు బానిసలు. ఒకప్పుడు బబులోను దేశానికి బానిసలుగా చెరపట్టబడి తీసుకురాబడ్డారు. ఎవరు? యూదులు. యూదా దేశం నుంచి యూదులు అందరూ తీసుకురాబడ్డారు.
నిజానికి వీళ్ళంతా కూడా అవుట్స్కట్స్ లో ఉంటారు, ఎక్కడో వెలుపల, ఊరికి వెలుపల ఉంటారు. తిండి ఉన్నా లేకపోయినా, బట్ట ఉన్నా లేకపోయినా, ఇలాంటి జీవితం పట్టింది, ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ యొక్క దేవుని ప్రజలను పడే పిల్లలు అక్కడ దేవుని కృపను బట్టి ఈ యవనస్తులైన షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు ఆయన కృప ద్వారా ఇక్కడ చూస్తాం మనం దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం చివరి భాగంలో చూడండి. అంతటా దానియేలు రాజునందు మనవి చేసుకొనగా, రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయైన వారిని బబులోను సంస్థానం మీద విచారణ 49వ వచనం అన్నమాట. 2వ అధ్యాయం 49వ వచనంలో ఈ వ్యక్తులు దానియేలు మాత్రమే కాదు కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగో వ్యక్తులు రాజాంతఃపురంలో వెళ్ళిపోయారు వీళ్ళు. అమ్మా చూసారా, దేవుని చిత్తంలో మనం ఉంటే తప్పక దేవుడు నాడు ఎందుకంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించుతున్నప్పటికీ పరిస్థితి రావచ్చు. 2020 ఎలా ఉంది, 2021 ఎలా ఉంది, 2020 చేసి 2020 సంవత్సరంలో చేసిన ఆ సంవత్సరం చేసిన కీడుని కంటే 2021 చేసిన కీడు లేవా? కీడు ఎంత ఎక్కువగా ఉంది. లక్షలు, కోట్లాది మంది గాలికి తుడిచిపెట్టబడుతున్నారే, కానీ కొందరు నిలిచున్నారట. ఫిబ్రవరిలో కొందరు నిలిచున్నారట. ఇంకా భూమి మీద కొందరు ఆయన కొరకు సజీవ సాక్షులుగా ఉండాలి. పరిస్థితులను బట్టి అనేకమైన బాధించి ఉన్నప్పటికీ బానిసలుగా ఉన్న ఇక్కడ ఈ వ్యక్తులు ఒక రోజున దేవుని సన్నిధిగా తీసుకురాబడ్డారు. వీళ్ళు 2వ అధ్యాయంలో 49వ వచనంలో ఏకంగా రాజాంతఃపురంలో నిలిచి ఉన్నారు. ఉద్యోగులకు మంచి ఉద్యోగులు నిలిచున్నారు. కానీ ఒక రోజు వచ్చింది, అగ్నిగుండంలో ఆ విగ్రహానికి మొక్కని వాళ్ళు అగ్నిగుండంలో పారవేయబడుతుందని చెప్పబడిన చట్టం ప్రకారం రాజు మాటకు విధేయత చూపించగా దేవునికి విధేయులైన ఈ వ్యక్తులు పరిస్థితి ఏంటంటే ఆ యొక్క అగ్నిగుండంలో పడటం కూడా ఇష్టపడ్డారు. ఈ ఇష్టం చెప్పున చేయబోయే మేము, దేవునికి చిత్తం చెప్పున మేము మానవు కూడా వ్యక్తులు ఏది చేయలేదు. అనగా విధేయత కలిగిన వ్యక్తిగా ఉండాలి దేవుని చిత్తంలో వ్యక్తులు. 4 విషయాలు చూస్తాం దేవుని యొక్క చిత్తం. నీ చిత్తానుసారంగా నడిపించు. మొదటిది పరిశుద్ధత కలిగి ఉండాలి, ఆయన చిత్తంలో ఉన్న వ్యక్తులు అందరూ. 2 ప్రార్థన శక్తి. 3 సువార్త 40 కీర్తన 40 చేసి ఇప్పుడే ఈ క్షణంలో మర్చిపోతాం. కీర్తన 40వ అధ్యాయం. మన జీవితాలు పత్రికలుగా ఉండాలి. నేను బాధ చేస్తాను 4 గోడల మధ్య, ఫ్యాన్ల మధ్య, మైక్ ముందు. నాకు ఇందాక గమనిస్తున్నారు, ఒక ఉదయకాలం గమనిస్తున్నారు అంటున్నాడు. 10 మంది కూడుకోవాలంటే ఒక చోట ఆరాధన కొరకు 2 లేక 3 నా స్థలంలో ఉంటాడు దేవుడు. 10 మంది కూడుకోవాలంటే, 50 మంది కూడుకోవాలంటే రేషన్ కొట్లో వేళ మనకి బియ్యమిస్తున్నారని గ్రామాల్లో టౌన్కి వేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వాలంటీర్లు టౌన్కి వేస్తున్నారు. మీకు ఈ దినాన్న కోవిడ్ ఇంజక్షన్ ఆళ్ళగా చెప్తున్నారు, ప్రకటిస్తున్నారు. మీకు బియ్యమిస్తున్నారని ఆళ్ళ చెప్తున్నారు. వాలంటీర్ భౌతికమైన విషయాల గురించి ఎవరో చెబుతుంటే దాని ప్రకారం యేసు ప్రభు గురించి ప్రకటించుకోండి. 10 మంది 50 మంది అలా కూర్చుంటారని అడిగాడు ఎవరు కాదు. నీ పాత్ర ఏమైనా ఉంది ఇక్కడ? నా పాత్ర ఏమైనా ఉందా ఇక్కడ? ప్రయాస ఉందా? పాత్ర అంటే ప్రయాస. ఏదో నీళ్ళు పట్టుకుని పాత్ర గురించి మాట్లాడతారు. మనం దేవుని కొరకు విధేయత చూపించి ఆయన అప్పగించుకుంటే ఆయన మనం బలపరుస్తారు. ఇది మొదటిదండి. దావీదు జీవితంలో మొదటి సత్యం ఏమిటంటే ఆయన చిత్తానుసారంగా నడుచుకున్న వ్యక్తిగా ఆయన మనకు కనిపిస్తారు. 2వ దానికి పెడదాం రండి. ఈ 4 విషయాలు ఒక దాంట్లో ఉన్నాయి. ఆయన చిత్తం అంటే
అనగా విధేయత, మానవం వరకు విధేయుడు, మానవం కూడా లెక్క చేయని రీతిగా మన జీవితాలు ప్రభు వరకు నిలిచి ఉండాలనేది నాలుగవది. అంటే ఆయన చిత్తం. రెండవది ఏంటంటే కీర్తన గ్రంథం 31వ అధ్యాయం. త్వరగా చూసుకుందాం. కీర్తనలు 31వ అధ్యాయం. కీర్తనలు 31వ అధ్యాయం 21వ వచనం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసును ధైర్యం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. చాలు. ఆయన భక్తులారా, మీరందరూ ఆయన ప్రేమించుడి. ఇది దావీదు యొక్క జీవితం రెండవ తలంపు సుమ. ఇందాక మొదటి తలంపులో ఆయన చిత్తం ప్రకారం 400 అనుభవం మనకు ఉండాలి. రెండవది ఆయన భక్తులు అంట. వీడు రక్షింపబడ్డవాడు, దేవుని ఎరిగిన వాడు. ఒక రోజున శృంగార దేవాలయపు వెలుపల ఒక భిక్షకుడు ఉంటాడు, కుంటివాడు. దేవుడు ద్వారా స్వస్థత పొందినాడు. అమ్మ అక్కర్లేదు, నాన్న అక్కర్లేదు. అంతవరకు అమ్మ నాన్న కావాల్సి వచ్చారు అతనికి. అది మోసుకెళ్ళంట అక్కడ దేవాలయం దగ్గర కూర్చోబెట్టారు, శృంగార దేవాలయం దగ్గర. ఇప్పుడు ఆ అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి ఒకసారి. వాడు దిక్కున లేచి, 8వ వచనం. 8వ వచనం. వాడు దిక్కున లేచి నడిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా చాలండి. ఈజ్ ఫాలోయింగ్ క్రైస్ట్. మేలును పొందే కొద్ది దేవునికి సమీపంగా మనం వెళ్ళాలి. ప్రేమించు వారిగా. ఒకనాడు ఇలా అడుగుతున్నాడు, దేవాది దేవుడు భూమి మీద శరీరుడిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు, ఓయ్ సిమోను, నిన్ను ఇక్కడ కూర్చున్న వారు కూడా అడుగుతున్నాడు, డూ యు లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? భక్తులు, యెహోవా భక్తులారా, ప్రేమించాను. We were loved. అంటే ఏంటి? ఆయన మనలను ప్రేమించాడు. యు ఆర్ పెయిడ్ అని వస్తుంది. ఈ మధ్యకాలం మనీ ట్రాన్స్ఫర్ బాగా చేస్తున్నారు, డబ్బులు బ్యాంక్ వాళ్ళకి. యు ఆర్ పెయిడ్, యు పెయిడ్, యు ఆర్ పెయిడ్కి రెండింటి డిఫరెన్స్ ఉంది. ఇంగ్లీష్ వచ్చిన వారికి డబ్బులు పంపించినప్పుడు యు ఆర్ పెయిడ్, నీకు డబ్బులు వచ్చినాయి అంటాడు. అక్కడ నీకు డబ్బులు వచ్చినాయి. యూ పెయిడ్ అంటే నువ్వు చెల్లించే డబ్బులు పెట్టుకోబావు అంటారు. ఈ డబ్బులు మనీ ట్రాన్స్ఫర్ చేయాలని తెలుస్తుంది విషయాలు. ఇక్కడ దేవుడు మనం ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. వీడ ప్రియ సహోదరి 31-23వ వచనంలో కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యో భక్తులారా, మీరందరూ ఆయనను మనం ప్రేమిస్తున్నాం. బాలలో పాల్గొంటారు. ఆయన మనం ప్రేమించాడు. ఆయన ప్రేమకు నిదర్శనం అనేది మనకు అక్కడ చూసి గాలి ఆయనదండి. ఆయన ఉచితంగా ఇచ్చిన గాలి. నీరు ఆయనది. ఆకాశం, మహాకాశాలు, అంతరిక్షం, అనంతమైన విశ్వము, యూనివర్స్ అనేది అంతా ఆయనది. ఫలవృక్షాలు, జలచరాలు, మృగాలు, క్రూరమృగాలు, మన వరకు ఎన్నెన్ని ఏవేవి కావాలో నీవేమి ప్రయాసపట్ల వాటి తీసుకుని తెచ్చుకుని ఎంజాయ్ చెప్పే అనుభవించడం అనంతు మన చుట్టూ ఉన్నాయి. పంటలు, వాటి నాటి దీనంతట్లో దేవుని యొక్క ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమ ఉంది. నిన్ను అన్ని అవయవాలు కలిగిన సంపూర్ణమైన చక్కని అందమైన వ్యక్తిగా నిన్ను పుట్టించాడు. గుడ్డివాడిగా కాదు, కుంటివాడిగా కాదు, నడివాడిగా కాదు. ఆయన ప్రేమ గుర్తులు ఇవన్నీ చదివించాడు, ఉద్యోగం ఇచ్చాడు, జీవనోపాధి ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. వాట్ నాట్ ఏది కాయలేదు. నేను అనేకుడు కానీ అధికుడిగా
హితోపదేశకాండం 28వ అధ్యాయంలో ఏముందండి? మనకు చూడండి ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనముల కంటే నీ దేవుడైన యెహోవా నిన్ను తడగా చేస్తాను. కానీ అనేకమైన వాగ్దానాలు ఇస్తున్నాడు ఆయన. నన్ను ప్రేమించే వారిని నేను, నన్ను కనపరిచే వారిని. అయితే ఒక కండిషన్, ఒక షరతు ఉంది. అయ్యా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఆయన సమస్తం ఇస్తాడు, అద్భుతాలు చేస్తాడు. చూడండి చూడండి, ఆకాశ పక్షులు చూపిస్తున్నాడు. ఇటు చూడండి, అటు చూడండి, ఆ నీళ్ళ వారంలోనే ఆ మొక్కలు వివిధ రకాలైన పువ్వులు పూస్తున్నాయి. సొలొమోను సైతము, సొలొమోనుకున్న వైభవం కూడా, దీనికున్న వైభవం సొలొమోను మహారాజు కూడా. ఆకాశ పక్షులు చూపిస్తున్నాడు, కింద భూమి మీద ఉన్న ఆ చక్కని పువ్వులను, పొలం తోటను చూపిస్తున్నాడు. ఆ దేవుడు నేను కదా, నేను పోషించాడు. అయితే అయ్యా, ఓ సహోదరుడు, నిద్రపోతున్నావు. అయితే భక్తులారా, మీరు ఆయనను శివన్ అంటాడు, అవును ప్రభా, నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నాను. ప్రేమ గుర్తులు చూపించాలి మనం. అక్కడ కూడా మళ్ళీ సమయం పెట్టాలి, ఆయన దగ్గరికి వెళ్ళి సమయం పెట్టాలి. పరిశుద్ధ గ్రంథానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని సన్నిధి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆదివారం పిక్నిక్కి అందరూ ఆ పేరుపాల బీచ్కి వెళ్ళి ఉండొచ్చు. ఈరోజు నీకు నాకు కొంతమంది భౌతికమైన ఆహార పదార్థాలు ఉండొచ్చు, బజార్ నుంచి తెచ్చుకొని ఓ నా ప్రాణము తినుము తాము సుఖించమని ఆదివారం కొంతమంది ఎలా ఉండవచ్చు. నీకు నాకు దేవుడు ఎంత విలువైన వారు. ఏదైతే అక్కడ ఈరోజు ఆదివారం ఉదయం రసం పెట్టు, బట్ we should follow the times. సమయాన్ని పాటిద్దాం. పాటలు లేకుండా, ఆరాధన వర్తమానం లేకుండా ఇదా మన లైఫ్ స్టైల్. పాటలో జీవం ఉంటుందండి, పాటలో జీవం ఉంటుంది. ఆ ప్రేమ మీద కలిగి ఉంటాం కదా. అందరూ కూడా రండి అంటే 11 గంటలకే వంట వార్పు లేదు కదా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? తలదూకోవటానికి, బట్ట కట్టుకోవటానికి, దీనికైనా నీ ప్రయాస ప్రభులేడా నీ బ్రతుకులను. గగ్గోలు పెడతాం జ్వరం వస్తే, వణికిపోతాం జ్వరం వస్తే. కానీ తిరిగి ఆయన నిన్ను జ్ఞాపకం చేసిన ఆశ్చర్యకరంగా విడుదలిస్తాడే. ఆ దేవునికి చెందవలసిన మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటే తప్పట్లేదు. మనం వాటిని ఆయన మనం ప్రేమిస్తున్నట్టుగా లైఫ్ స్టైల్. ఇక్కడైతే ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాం. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాం. అతడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు. ఎలాగా సాధ్యమైందండి ఇది? నా అమ్మ బాబాకి వెళ్ళి చెప్పుకొస్తారు, మా ఊరోళ్ళు చెప్పుకొస్తారు, మా బాబాయ్ చెప్పుకొస్తారు. నో. మంచి బట్టలు పెట్టుకొస్తారు. నో. అది లేదు తలంపు వాడికి. ఆ తలంపు కూడా రాలేదు. ఏ తలంపు ఉంది? దేవుని సహవాసం. దేవుని సహవాసం ఫస్ట్ ప్రయారిటీ, మొదటి స్థానం దేవునికి. ఎలా ఉన్నా పర్లేదు. నీవు నేను అలాగున ఆ బిడ్డ వలె, ఆ వ్యక్తి వలె మనం ఉండాలి. దేవునికి ప్రేమిస్తున్నట్టు రుజువులు ఉండాలి. మరొక సత్యం కూడా లేఖనాలు ఇక్కడే కీర్తన గ్రంథంలో 97వ అధ్యాయం చూడండి. దేవుని ప్రేమించడం అంటే 97వ అధ్యాయము. ఎస్.
10వ యెహోవాను ప్రేమించు వారులారా, ఆ. చెడుతనమును అసహ్యించుకొనుడి. ఆ. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచు. మొదటిగా చేసే పని దేవుని ప్రేమించడం అంటే మనలో మనం ఎగైన్ పవిత్రులుగా మనను కాపాడుకోవాలి. దోష అందుకే తన అతిక్రమణ పరిహారం పొందినవాడు, తన పాపం ప్రాయశ్చిత్తం పొందినవాడు చాలండి. కాబట్టి అది లేకుండా దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా? ఈ అనుభవం కావాలి. దేవుని ప్రేమించే వారికి ఈ అనుభవం కావాలి. అనుదినం కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. కీర్తనాకారుడు 139వ అధ్యాయం 24వ వచనంలో 139:24 వచనం ఏమంటాడు? ఈ కాయాసకరమైన మార్గము అందుకే నీ చిత్తానుసారంగా నీ మార్గం నాకు చూపించేగా నీకు ఆయాసకరంగా నా బ్రతుకు లేకుండా. ప్రభా నిన్ను నేను ప్రేమించేవాడు కదా, నీకు ఆయాసకరంగా నా బ్రతుకు. ప్రేమించడం అంటే ఈ దౌర్భాగ్యస్ నుంచి వెలుపలికి రావాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అమ్మా, లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన యెహోవాను ప్రేమించడం అంటే లోకానుసారమైన జీవితం కాదు, ఆత్మానుసారమైన జీవితం కాదు. అటుపైన ప్రేమించడం అనేది చూస్తామన్నప్పుడు యెహోవా భక్తులారా ఆయనను తర్వాత ఎక్కడ మన ఇక్కడికి వచ్చేద్దాం. ఎక్కడ 31వ అధ్యాయం 2వ లైన్, యెహోవా విశ్వాసులను ఎప్పుడైతే మనము ఆయన సమీపంగా వెళతామో ఆయన ప్రేమించు వారిగా. అబ్రాహాము ఒక రోజు ఏమన్నాడు తెలుసా? దేవుడు, ఇందును బట్టి నీవు నన్ను, అంతే కదా బ్రాకెట్ నా బైబిల్ ఏమన్నా, ఇందును బట్టి నువ్వు నన్ను, నా బైబిల్ ప్రేమించేవాడు. మన దైవజనుడు ఒక ఆయన ఆన్లైన్లో విన్నారనుకోండి, అంటే స్వస్థతల కొరకు ఆన్లైన్ దానికి వెళ్ళచ్చు. మాకు క్షమించాడు. కవ్విస్తారు, వాళ్ళు నవ్విస్తారు, కొన్ని కథలు చెప్తారు. అటు వరకు నేను ఆన్లైన్కి వెళ్ళాను, వాక్యం వరకు వెళ్ళాను. సరే, ఆయన ఇలా ప్రశ్నించారు, విశ్వాసం సంఘంలోనే వాక్యం చెప్తున్నారని. అంటే అది యూట్యూబ్లో పెట్టబడింది. మన బంధువులు వచ్చారు, భర్త అన్నయ్య పిల్లలు వచ్చారు, భార్య అన్నయ్య పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళిద్దరు రాలేదు. భర్త యొక్క అన్నయ్య పిల్లలు, భార్య యొక్క అన్నయ్య. అర్థమవుతుందా? మా రాజేశ్వరి అంటే మీ అన్నయ్య పిల్లలు వచ్చారు, మీ ఆయన గారు అన్నయ్య పిల్లలు వచ్చారు. అర్థమైందా? ఎప్పుడైనా బాగా అర్థమైందా? అన్నయ్య అంటుంది ఆవిడ. వడ్డించేటప్పుడు ఈమెకి లారీకి పరీక్ష ఉంటుంది. పరీక్ష ఏముంటుంది? పరీక్ష ఏముంటుంది? అన్నయ్య కూతురు ఉంది, లేకపోతే వదిలి గారి కూతురు అన్నారా, మాటల కూతురు, ఇద్దరు ఉన్నారు. పక్క పక్కన కూర్చున్నారు. వడ్డించేటప్పుడు గరిటి మాత్రం ఎవరికి ఎలా చూస్తారు? అప్పుడు ఇది మా అక్క కూతురు కదా, ఇది మా అన్నయ్య కూతురు కొడుకు కదా, ఈవిడ అని సరిగ్గా పాడలేదు. నని రాలేదు. ప్రేమ, మన ప్రేమ యెహోవా భక్తులారా మన కదా. ప్రేమించడం అంటే విషమతలు అసమానతలు కలిగి ఉండటం కాదండి, సమదృష్టి ఉండాలి. అందుకే అక్కడ చక్కని మాట మనం మొదటి అంశంలో చూసాం. సమభూమి మీద ఇట్లాంటి విషమతలు కలిగిన దాంట్లో నేను సమభూమి మీద నడిపించేయా అన్నాడా? నీ ఆత్మ ద్వారా నడిపించు, సమభూమి మీద. ఇట్లాంటి హెచ్చు తగ్గులొద్దు, ద్వేషం ఆశయవద్దు, నిష్కలంకంగా యేసు ప్రభు ఒక దినాన ఆయన ప్రేమిస్తున్నట్టు ఇది లేవండి. అయ్యా, ఒక రోజున ఆయన మరణానికి అప్పగించు పూర్వం ఆ ముందు అనేకమైన కార్యక్రమాలు దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన తండ్రి యొక్క చిత్తంలో యేసు ప్రభు. అమ్మ వింటున్నారా? కాబట్టి ఒకనొక రోజున పళ్ళెంలో నీళ్లు తెప్పించుకున్నాడు, ఆయన టవల్ కట్టుకున్నాడు. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేల మట్టుకు వంగి
కాళ్ళు కడిగి ఆ టవల్తో ఆ యొక్క తువాలుతో ఏముంది దీంట్లో? ప్రేమ ఉందా లేదా? సమదృష్టి ఉందా లేదా? ఆ పరిచయం దగ్గర పరిచయం ఉన్నాడు మనకి. యేసుప్రభు పరిచయం చేశాడు. ఏదైనా పరిచయం చేస్తాం మనం. పరిచయకు నిదర్శనం అది. కాబట్టి ఆయన ఎప్పుడైతే మనం ఆయన ప్రేమించే వారి ఉంటామో ఆయన విశ్వాసులను ఇట్టి ప్రేమ, మనం ఇప్పుడు చూసిన ప్రేమ ఎలాంటిది, ఎలాగ ఉండాలో చూసాం. ఇట్టి ప్రేమ ఎవరిలో ఉంటుందో అట్టి వారి పట్ల ఆయన కాపాడువాడిగా వారిని కాపాడువాడి ఉంటాడు. ఈ మాట చూసుకుని మనం ముగించుకుందాం. దేవుడు మనకు సెక్యూరిటీ గార్డ్ అయిపోతాడు. సెక్యూరిటీ గార్డు పెట్టుకుంటూ ఉంటారు. పోలీసులు ఎస్కార్ట్ ఇస్తారు. ఒక మంత్రి వచ్చాడంటే ఎస్కార్ట్ ఉంటుంది. ముందు వెనక జీపులు ఉంటాయి. పేర్లు వేస్తారు. బాబు పక్కకెళ్ళరా, ఎస్పీ గారు వస్తున్నారు, మినిస్టర్ గారు వస్తున్నారు. సెక్యూరిటీ ఎంత సెక్యూరిటీ. నా దేవుడు, మనము ఆయన ప్రేమించే గుణాలు మనలో ఉంటే ఆయన మనకు సెక్యూరిటీ గార్డే. అంతటి సమస్తం నిన్ను కాపాడువాడు కురుగడు. అలాంటి అద్భుతమైన అందు గురించి 2021 సంవత్సరము సెప్టెంబర్ మాసం 12 రోజుల వరకు భూమి మీద ఉన్నాం. ఆయన విశ్వాసులను నిన్ను నన్ను కాపాడుచున్నాడు. నిన్ను ముట్టి వాడు నా కనుగుడ్డును. ప్రియ సహోదరి, ఆయన మనం కాపాడే దేవుడు ఉంటున్నాడు. ఆయన మనం నడిపించింది. కావాలంతే అన్నాడు, యెహోవా నా కాపరి, చాలు. అలాంటి శరణాలు అనేకమైన ఉన్నాయి అక్కడ. విశ్వాసులను కాపాడువాడంటే ఎప్పుడైతే మనం ఆయన ప్రేమించేవాడు. అబ్రహాము వరే ఎస్లాడు అన్నాడు అన్ని వేళ. ఒక రోజున సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో దేవుని స్వరం ప్రత్యక్షమై మాట్లాడుతుంది. సమూయేలు నాకు చిత్తం ప్రభు అనాలి. నీ దాసుడు ఆగిస్తున్నాడు. సమూయేలు నీ దాసుడు ఆ పేరు కూడా నీ దాసుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఏలి దగ్గరికి వెళ్ళాడు. ఏలి దగ్గరికి వెళ్ళాడు ఆయన. రెండవసారి, మూడవసారి మన జీవితాలు ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తున్నట్టు ఆయనకు అప్పగించుకుంటూ ఉంటాము. ప్రియులారా, సమూయేలు బాలుడే కానీ ఆయన కోరిన రీతిగా 4వసారి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. సమస్య ఆయన ఏం చేయాలో, సమూయేలు ఏం చేయాలో అలాగున నేర్చుకున్నాడు. ప్రభు కొరకు తన జీవితాన్ని అప్పగించుకుని దేవుడు ప్రేమిస్తున్నట్టుగా లోబడే వ్యక్తిగా రుజువు చేసుకున్నాడు. కాబట్టి ఉన్నతమైన వ్యక్తిగా ఆయన ప్రేమించి వారిని కనపరచడానికి ఆయన చూపువారు. ఇక్కడ దావీదు యొక్క జీవితంలో దేవుడు ప్రేమించేవాడు కనుక యెహోవా నా కాపరి అన్నాడు. ఆయన కాపాడు. ఏ విషయంలో కాపాడతాడు? రెండవది ఆయన కాపరిగా ఉంటాడు. రెండవ ఆ కీర్తనలో రెండవ ఏముందండి? కీర్తన 23వ అధ్యాయంలో
ఆహారం విషయంలో కొరత ఉంది నాకు, లేవు. ఆహారం విషయంలో నాకు, ఎవరి విషయంలో చెప్తున్నాడు? దేవుడి విషయంలో. ఆయన ప్రేమించే వారి విషయంలో సుమా దావీదు దేవుడిని ప్రేమిస్తాడు కనుక ఆయన ఆహారం ఏదే లోటు చేయడు. రెండవది శాంతికరమైన జలముల వద్ద నడిపిస్తాడు, నాకు నీటి త్రాగే విషయంలో కూడా ఎక్కువ ఉండదు. మూడవది నా ప్రాణమును పైన సాధి- నెమ్మదిస్తాడు, నన్ను కవరపరిచే అంశాలు అనేకమైన. మూడవ అనుభవం ఆయన ప్రేమించే వారికి అయ్యా. మొదటిది ఆహారం లోటు ఉండదు, రెండవది త్రాగటానికి లోటు ఉండదు, మూడవది నెమ్మది కవరపరిచే. ఇంటిలో పాతికి కలవలు వచ్చేస్తాయి, కొన్నిసార్లు జ్వరాలు వస్తే కలవలు వస్తాయి, ఆయా పరిస్థితి వస్తుంది. దీనికి ఆయన శాంతికరమైన నా ప్రాణములకు ఆయన నెమ్మదిస్తున్నాడు ఆయన. చాలు. నాలుగవది ఏంటో తెలుసా? అన్ని చెప్పలేను కానీ గాఢాంధకారపు లోయలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన దుడ్డు కరయు ఎవరి విషయం లేదు, ఆయన్ని ప్రేమించే వారి విషయంలోనూ అయ్యా కాపాడువాడుగా ఆయన విశ్వాసాలను భక్తులారు ఆయనను మీరు ప్రేమించుడి. రెండవది రెండు విషయాలు చూస్తాం మనం ఈరోజు. మొదటిది ఏంటనుకున్నా, నీ చిత్తానుసారంగా, దాంట్లో 4 విషయాలు చూస్తాం. ఆయన చిత్తానుసారంగా జీవించినట్టు ఒకటి పరిశుద్ధంగా ఉండాలి, రెండవది ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి, సువార్త ప్రకటించాలి, మానవ వరకు నమ్మకంగా ఉండాలి, విధేయత శక్తిగా వరే మనం విధేయులుగా ఉండాలి. అది మొదటిది. 4 విషయాలు కూడా. రెండవది ఏంటంటే యో భక్తులారా మీరు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలి. అవునా? ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించాలి. అప్పుడు మన జీవితాలు కీర్తన 23 అధ్యాయం యొక్క అనుభవాలు కూడా ఆయన తీసుకెళ్ళాలి. ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి.